'స్టార్మా' నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారిగా చూసుకున్నట్లయితే 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున గారు అదిరిపోయే లుక్‌తో 'మమమాస్' అంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్‌లో ఉన్న పలకరిస్తే హౌస్‌లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ అందరూ కూడా మాస్ లుక్‌లో అదరగొట్టేశారు సార్ అంటూ కేకలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముందుగా తనూజాని లేపి, అమ్మా తనూజ, ఏదైతే బెడ్ టాస్క్ ఆడావో ఆ టాస్క్ కరెక్ట్‌గా ఆడావని అనుకుంటున్నావా అని అనేసరికి తనుజ ఏం మాట్లాడాలో తెలియక బిక్కమొఖం వేసి అలా చూస్తూ ఉండిపోయింది. అయితే నాగార్జున గారు మళ్ళీ మాట్లాడుతూ, అసలు అక్కడ గేము స్ట్రాటజీ ఏంటి? అమ్మాయిలందరినీ కూడా ముందు తోసేయాలని కానీ, నువ్వు వాళ్ళందరినీ అలా అటాక్ చేసినప్పుడు వాళ్ళ కోసం నువ్వు స్టాండ్ తీసుకుని గేమ్ ఆడుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అప్పటికి సంజన చెప్తుంది, తనుజ, రీతు గేమ్ ఆడండి అని. అలా కూర్చుని అని కానీ అంటే ఇక్కడ ఇమాన్యుయల్, భరణి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి నిన్ను చివరి వరకు తీయరని చెప్పే కదా నువ్వు గేమ్ ఆడలేదు అనేసరికి తనుజ ఏదో చెప్పినట్టు ప్రోమోలో అయితే కనిపించింది. ఇక ఇందులో భాగంగానే దివ్యను కూడా లేపి, దివ్య అసలు తనుజ అలాగే నువ్వుంటే భరణి అన్నీ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనగానే ఇంకెవరికి సార్, తనుజాకే సపోర్ట్ చేస్తాడంటూ, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటున్నానని చెప్తుంటే దివ్య అంటే తనుజ అర్థం చేసుకోదా అంటూ మళ్ళీ మరొకసారి కౌంటర్ ఇచ్చుకున్నారు నాగార్జున గారు. అయితే ఫ్లోరాని లేపి, ఫ్లోరా నీకోసం నేను ఒక స్పెషల్ వీడియో చేయాలనుకుంటున్నానంటూ ఏదైతే బెడ్ మీద ఉన్న డెమోన్ పవన్ కాకుండా భరణి కింద పడ్డాడో ఆ వీడియో వేసి చూసావు కదా, ఆల్రెడీ భరణి కింద పడినా సరే నువ్వు అక్కడే చూసి కూడా కావాలని డెమోన్ పవన్ ఉంటే చివరి వరకు హౌస్లో ఉన్న రీతుకే ప్లస్ అవుతుంది, మిగిలిన అమ్మాయిలను తోసేస్తాడని నువ్వు అగ్రజ్తో ఆ నిర్ణయం తీసుకున్నావు కదా అంటూ ఆశని అడుగుతున్నట్లు ప్రోమోలో అయితే కనిపించింది. ఇక అలాగే చివరిగా భరణి గారికి అయితే గట్టిగా ఇచ్చి పడేశారని చెప్పాలి. భరణి, నువ్వు హౌస్లోకి వచ్చిన తర్వాత నీ ఆట కన్నా ఎమోషన్స్ చుట్టూ ఎక్కువ కనెక్ట్ అయిపోయావు. ముఖ్యంగా తనూజ చూపించే పట్ల నీ ప్రేమ శ్రీజని అలా తొయ్యడం అసలు నచ్చలేదు. అంటే ఆ టైంలో నాది మిస్టేక్ సార్ అంటే, రోజన్ని తప్పులు చేసి వీకెండ్ ఆ తప్పులను క్షమించండి అంటే అది కుదరదు కదా భరణి, నీకోసం మాట్లాడడానికి ఒక యూకే నుంచి వచ్చారు అంటూ ఆడియన్స్‌తో చెప్పించారు హోస్ట్ నాగార్జున. అయితే ఆడియన్స్ ఏం చెప్పింది అంటే, భరణి గారు మీ గేమ్ మీద అసలు ఫోకస్ లేదు, మీకు ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువైపోయాయి, ముఖ్యంగా మిమ్మల్ని హౌస్‌లో ఉంచాలనే ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు అంటూ కళాఖండిగా చెప్పడంతో భరణి ఒక్కసారిగా షాక్ అయ్యాడనే చెప్పాలి. మరి మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.